రాజ్ తరుణ్ అండ్ డైరెక్టర్ గారు ఇద్దరు కాల్ చేశారు. సో ఉంది, సో నువ్వు మా కోసం నిలబడ్డావు, సో ప్లీజ్ కమ్ అని చెప్తే వచ్చాను. అంటే సినిమా ప్రమోషన్లో భాగంగా వచ్చారు. సినిమా ప్రమోషన్ మామూలు వాళ్ళకి ఒక గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇన్వైట్ చేస్తే వచ్చాను. లావణ్య గారు మీకు కాల్ చేశారు, ఆ కాల్ రికార్డింగ్ చేసి దాన్ని బయట పెట్టారు. మీరు ఏవో బూతులు తిడుతున్నట్టు ఆమె చెప్పారు. అయ్యో, మీరు బీపు లేకుండా వింటే అర్థమైపోతుంది. నేను ఒక బూత్ మాట్లాడలేదు. నువ్వు మహిళవేనా, అసలు నువ్వు ఆడదానివేనా, నువ్వు ఒక అమ్మని ఎలా తిడతావు అని చెప్పి నేను గట్టిగా తిట్టాను. నువ్వు అంత ఇదిగా ఎలా చేయగలవు అన్నాను. ఆవిడ దాన్ని కొంచెం మార్చి ఉంటుంది. బట్ నేను పనులు అనేది డ్రగ్స్ అమ్మాయి పనిని మాట్లాడాను. అయ్యో, మీరు కావాలంటే ఒక 5 నెలల క్రితం మీ టీవీలో ఎత్తుకోండి, డ్రగ్స్ మాఫియా జల్సాలో కోలవాడి పడిన లావండి అని మీ జీవనంలో చూసి నేర్చుకున్నాను నేను ఆవిడ గురించి. నన్ను అన్నం కాదు, మీరే వేసారు, మిమ్మల్ని మీరే అడుక్కోవాలి. అంటే లావణ్య ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు బయటకు వచ్చారు, లేదంటే ఇది వచ్చేది కాదా వ్యవస్థ? సార్, నేను ఆవిడ కోసమో ఆవిడకి అగనెస్ట్గానో రాజధాని కోసమో రాలా. నేను మామూలుగా ఒక బయట ఇచ్చి వైరల్ అయిపోయాను. తర్వాత మీరు అందరూ అడుగుతున్నారు, అంతేగాని నాకు ఎవరి మీద కక్ష లేదు, ఎవరి మీద ఇది లేదు. బట్ రాజధానికి నేను ఖచ్చితంగా ఒక సింపథైజర్గా ఉన్నాను. ఎందుకు అంటే అలాంటి ఒక దగ్గరుండి చూశాను. అలా సైకో బిహేవియర్, ఆ తిట్లు అవన్నీ కూడా నేను చాలా దగ్గరుండి చూశాను. అరే మనోడు బాధితుడురా అని నేను క్లియర్ కట్గా అనిపించింది. అందుకని వచ్చాను నేను. అంటే రాజధాని లావణ్య మధ్యలో జరిగేది మీరు దగ్గరుండి చూసారు? అది దగ్గరుండిగా ఆడియో రికార్డు బీప్ లేకుండా విన్నప్పుడు మీరు బీపులతో వినుంటారు, నేను బీప్ లేకుండా వినేటప్పుడు నాకు అర్థమైపోయింది. ఈ ఇష్యూలో అంటే ఏంటి ఫైనల్గా ఎవరికి న్యాయం జరగాలని చెప్పేసి ఏంటి సార్? న్యాయం అంటే ఏంటంటే సార్, మగాడికి ఎంత కష్టపడ్డా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక నెల రోజులు తిరుగుడ్డా అమ్మాయి నన్ను టార్చర్ చేస్తోంది అని చెప్తే పట్టించుకునే నాదుడు లేడు సార్. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా ఆ అమ్మాయి ఇట్లా చేస్తుందని వెళ్తే లేదు, పరిశీలనలో ఉంది, లీగల్ ఒపీనియన్ పంపించాం. అదే అమ్మాయి వెళ్ళి ఏ రకమైన ఆధారాలు లేకుండా కూడా మీ మీద ఇట్లాగే ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఈ రకమైన దుస్థితిలో ఇవాళ మగజాతి బతుకుతుంది. సో అందరు అమ్మాయిలు కేసులు పెడతారన్ను, కానీ కొంతమంది ఇది అలవాటు పడి ఇది ఒక దందాలాగా, ఇది ఒక మాఫియాలాగా తయారైంది. సో వీళ్ళ నుంచి మనం రక్షించుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టకూడదు అనేది మనం ఒక్క ఎఫ్ఐఆర్ చాలా సార్ మనిషిని డిఫేమ్ చేయడానికి. మీరు గమనిస్తే ఇన్న రోజుల్లో ఎఫ్ఐఆర్ దాటి ఆ కేసు ఏమైనా ముందుకెళ్ళిందా? వెళ్ళను కూడా వెళ్ళదు. ఎందుకంటే దే నో దేర్ ఇస్ నథింగ్. కాకపోతే మన మీడియా ఇచ్చే హైపు వాళ్ళ మనుషుల పరువు తీసి వాళ్ళని బజార్కి ఏడ్చడం అలాంటివి జరుగుతాయి. అంటే రాజ్ తరుణ్ హీరో కాబట్టి ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చింది, ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతున్నాయి. కరెక్ట్గా చెప్పారు సార్, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అండ్ మగాళ్ళల్లో మనందరం కూడా నిజంగా చెప్పాలంటే మగాళ్ళం కాదు, బయటికి వెళ్ళి ఒక పోలీస్ సార్ మా ఆవిడ నన్ను కొడుతుంది, లేకపోతే నా ప్రేయస్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇలా చెప్పుకుంటే పోరా సిగ్గులేదా అంటారు. నిజంగా జరుగుతుంది. మీరు ఆడియో వినంటే కుక్కను కొట్టుకొని రాస్తారండి. అంత కొట్టి కూడా ఆవిడ తిరిగి ఆయన మీద కేసు పెట్టడానికి వెళ్తుంది. సో బేసికల్లీ మీరు 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 ప్రతి మగాడు కూడా ఏదో ఒక రోజున ఇట్లాంటి వాళ్ళ బారిన పడితే మనకు అర్థమవుతుంది తప్ప జనరల్గా మన చాలామంది 99% సౌమ్యంగానే ఉంటారు. బట్ ఇలా ఒక చోట జరిగితే మాత్రం గట్టిగా అవుతుంది. అంటే ఇప్పుడు ఫైనల్గా తప్పు లావణ్య వైపు ఉంది, ఖచ్చితంగా ఆమెకు శిక్ష పడుతుంది. రాజ్ తరుణ్ మళ్ళీ పూర్తిగా నిజాయితీ పడడం నిరూపణ అవుతుంది.